ఒకడు ల్యాప్టాప్ లో ఉంటాడు, ఒకడు ఫోన్ లో ఉంటాడు. జంక్ ఫుడ్ ఛాలెంజ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అని కాకుండా హెల్దీ ఫుడ్ చేద్దాం రండి. అరే దా జాయిన్ అవరా అర్థం. ఈ రోజు మీకు మోషన్స్ పక్కా తెప్పించా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. M&M's ఉంటాయి, జెమ్స్ ఉంటాయి. జెమ్స్ 10 రూపాయల్లో వస్తాయి, M&M's 200లకు వస్తాయి. అవి రెండు కూడా మీరు బ్లైండ్ ఫోల్డ్ లో టేస్ట్ చేసి ఏదేదో కనిపెట్టాలి. తిను మా శ్రీయాన్ అడిగి 10 రూపాయల జెమ్స్ ఎప్పియాలి. సో గ్రేప్స్ లో అవి ఎందుకు ఎక్స్పెన్సివ్ అనిపించింది నీకు? పెద్దగా అనిపించింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్. మరి యాక్చువల్లీ మేము నో జంక్ సీజన్లో ఉన్నామన్నమాట. సో ఈ సీజన్లో మళ్ళీ కొంచెం జంక్ తెప్పించాను నేను ఈ వీడియో కోసం పర్టికులర్లీ. అట్లీస్ట్ వీడియోలు అంటే కొంచెం జంక్ తేబుద్ది అవుద్ది, సమ్మర్లో వాళ్ళు కూడా తినబుద్ది అవుద్ది. ఆ క్రేవింగ్స్ అన్నీ కూడా కొంచెం హెల్దీ ఈటింగ్కి వచ్చేసాం. మీకు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్స్ చూపించాను. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? ఒకడు ల్యాప్టాప్లో ఉంటాడు, ఒకడు ఫోన్లో ఉంటాడు. సో మీ ల్యాప్టాప్లు మీ ఫోన్లు పక్కన పెడితే మనం ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ చేద్దాం. పేరు చెప్తే దాన్ని బట్టి డిసైడ్ చేస్తా. పక్కన పెట్టరా జంక్ ఫుడ్ ఛాలెంజ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అని కాకుండా హెల్దీ ఫుడ్ చేద్దాం రండి. అరే దా జాయిన్ అవరా అర్థం. అది రోబ్లాక్స్ లో నుంచి బయట పడేసే ఒక పదార్థాన్ని తెచ్చాను మీకోసము. అదేంటంటే కాస్ట్లీ ఫుడ్ వర్సెస్ చీప్ ఫుడ్ ఛాలెంజ్. ఓ నైస్. కాస్ట్లీ ఫుడ్ అని నాకు, చీప్ ఫుడ్ అని మీకు. ఈ రెండు ఇద్దరికి. ఈ రోజు మీకు మోషన్స్ పక్కా తెప్పించా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కాస్ట్లీ ఫుడ్ సేమ్ రకంది, చీప్ ఫుడ్ సేమ్ రకంది తెప్పించాను అనమాట. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు జెమ్స్ అనుకో, M&M's అనుకో. M&M's ఉంటాయి, జెమ్స్ ఉంటాయి. జెమ్స్ 10 రూపాయల్లో వస్తాయి, M&M's 200లకు వస్తాయి. అవి రెండు కూడా మీరు బ్లైండ్ ఫోల్డ్ లో టేస్ట్ చేసి ఏదేదో కనిపెట్టాలి. ఎవరు ఎక్కువ కరెక్ట్ చెప్తే వాళ్ళకి 500 రూపీస్. ఓకే చలో లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మీ ఇద్దరు బ్లైండ్ ఫోల్డ్ వేసుకోవాలి. అండ్ 2 బౌల్స్ తీసుకొచ్చాను అనమాట నేను గెస్ట్ చేయడానికి. అంటే ఒకటి గొప్పోళ్ళు తినే ఫుడ్, ఒకటి బీదోళ్ళు తినే ఫుడ్ అనమాట. సో ఇదేంటో మీకు తెలుసు అండ్ ఇదేంటో మీకు తెలుసు. దీని కాస్ట్ వచ్చేసి 15 రూపాయలు, దీని కాస్ట్ వచ్చేసి అక్షరాల 179 రూపాయలు. ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది? టేస్ట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు చూపిద్దాం. సో ఈ రెండిట్లో నేను వేసాను అనమాట. అండ్ ఫస్ట్ శ్రీయాన్ టెస్ట్ చేస్తాడట. ఓకే ఇందులో నుంచి ఒకటి తీసుకో, ఇప్పుడు తిను. నువ్వు ఫస్ట్ తినదేంటి, సెకండ్ తినదేంటి? ఆర్ యూ షూర్? సెకండ్ తిన్నది చెప్పు. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి? ఫస్ట్ M&M, సెకండ్ జెమ్స్. ఖతం, బై బై, టాటా, గుడ్ బై. ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి రిజల్ట్స్ టైం. నువ్వేం చెప్పి ఫస్ట్ ఏది పెట్టాను నేను? కాదు, ఫస్ట్ ఇది ఇద్దరికి. శ్రీయాన్ రాంగా? శ్రీయాన్ రాంగ్. మా శ్రీయాన్ అడిగి 10 రూపాయల జెమ్స్ ఎప్పియాలి. 1 పాయింట్ గోస్ టు శ్రేయాస్. అండ్ ఫస్ట్ రౌండ్ ఇలా ముగిసింది అనమాట. ఇప్పుడు సెకండ్ రౌండ్. ఎప్పుడు అన్హెల్దీ నేను అప్పుడప్పుడు హెల్దీ కూడా ఇద్దామని చెప్పేసి ఇవి తెప్పించాను అనమాట. అండ్ మీకు ఇవి తెలుసు, వీటి రేటు కూడా మీకు తెలుసు. అండ్ అందులోనే ఇవి రిచ్ జాతివి అనమాట. దీని రేట్ కూడా మీకు తెలుసు. దాదాపు నాకెంతో 200 రూపీస్ ఏమో పడ్డట్టుంది. ఇందులో ఇవి సగం కూడా లేవు. అండ్ ఇవి ఎన్ని ఉన్నాయి కానీ ఇవి నాకు 50 రూపాయలే పడ్డాయి అనమాట. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, పోషకాహారంలో డిఫరెన్స్ ఏంటి నాకు తెలీదు. బట్ టేస్ట్లో ఏది బాగుంటుంది వీళ్ళు కనిపెట్టగలరా లేదా చూద్దాం. ఎస్ కరుకు. ఓకే ఏంటో ఏంటివి? ఓకే అదేనా? నాకు అర్థమైపోయింది. ఫస్ట్ది కాస్ట్లీదా, సెకండ్ది కాస్ట్లీదా? సెకండ్ కాస్ట్లీ. ఫస్ట్ ఆలోచించుకో. సెకండ్ అది ఏదో కలర్ మరోనా. ఫస్ట్ చీప్, సెకండ్ ఎక్స్పెన్సివ్. ఇద్దరు కూడా పప్పులో కాలేస్తారు. అవునా? ఇద్దరు కూడా కరెక్ట్ చెప్పారు. రేట్స్ లో అవి ఎందుకు ఎక్స్పెన్సివ్ అనిపించిందో నీకు? అది కొద్దిగా పెద్దగా అనిపించింది.
నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్, ఇది ఉంటే చాలా బతికేస్తారు మా వాళ్ళు. అండ్ మీ అందరికీ తెలుసు ఈ ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు. అండ్ ఇది వచ్చేసి ఇది పెద్దదైతే 200, చిన్నది తీసుకొచ్చాను అనమాట బడ్జెట్ లేక. ఇది 60 రూపాయలకి వచ్చింది. సో 10 రూపాయలది బెటరా 60 రూపాయలది బెటరా? పైగా ఇందులో 4 ఉంటాయి, ఇందులో మాత్రం ఒక 20 దాకా ఉంటాయి. ఇది ఇందులో వేస్తున్నా, ఇది ఇందులో పెడుతున్నా. ఓకే అర్థమైంది. ఆన్సర్ కూడా అర్థమైపోయింది. ఎక్స్పెన్సివ్ ఫస్ట్, సెకండ్ చీప్. ఎక్స్పెన్సివ్ ఫస్ట్, సెకండ్ చీప్. ఎలా చెప్పావు? ఫస్ట్ ఏం తిన్నావు, సెకండ్ ఏం తిన్నావు? ఫస్ట్ ప్రింగిల్స్ తిన్నా, సెకండ్ లేస్ తిన్నా. నో, ఆన్సర్ చేసింది. ఫస్ట్ ది ఎక్స్పెన్సివ్, సెకండ్ ది చీప్. మీ ఇద్దరిలో కరెక్ట్ ఎవరు చెప్పారంటే? ఇద్దరు చెప్పారు. నో, ఒకళ్ళు చెప్పారు. నేనే చెప్పాను. అది ఎవరంటే ఫస్ట్ శ్రియాన్. అవునా? అని అనుకోవద్దు. తర్వాత శ్రేయాస్. ఇద్దరు కరెక్టే చెప్పారు. సో నీకు 3 పాయింట్స్, నీకు 2 పాయింట్స్. మా వాళ్ళు ఫస్ట్ 3 రౌండ్స్లో చాలా ఈజీగా ఆడేస్తున్నారండి, తొందరగా కనిపెట్టేస్తున్నారు. వాళ్ళంత ఈజీగా ఆడితే నాకు నచ్చట్లేదు, అందుకే కొంచెం వాళ్ళని కష్టపెడదాం అనుకుంటున్నాను. అందుకే కొంచెం కష్టమైన టాస్క్ ఇవ్వబోతున్నాను నెక్స్ట్. అది గీ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. ఇది మా ఇంట్లో మా మమ్మీ బయట నుంచి ఇంట్లోకి వచ్చి మామూలుగా నెయ్యిలో కాసి వేసిపోతారు కదా, సో అలాంటి హోమ్ బ్రాండెడ్, సమ్ లోకల్ బ్రాండెడ్ నెయ్యి అనమాట. చాలా కాలం నుంచి తీసుకుంటుంది. అండ్ ఈ మధ్య నాకు తెలిసిన ఒక కొత్త బ్రాండ్, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట. అదే అన్వేషణ్ వాళ్ళ గీ అనమాట. సో మీరు ఎక్కడికి పార్సల్ పంపించుకోవాలి అన్నా కూడా వీళ్ళ ప్యాకింగ్ అయితే ఇలా సూపర్గా వస్తుంది అనమాట. పైనంతా ఆయిల్ తేలుతూ లోపల ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడే నేను ఓపెన్ చేసిన అన్వేషణ్ దేశీ కౌ ఘీ. స్మెల్ అదిరిపోయింది, ఇంకా టెక్స్చర్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా, ఎంత బాగుందో. నాకు అప్పుడు అర్జెంటుగా ఆవకాయ నెయ్యి వేసుకొని అన్నం తినాలన్నది. ఈ ఛాలెంజ్ చేయగానే ఫస్ట్ అదే పని చేద్దాం. యాక్చువల్లీ ఇది ఎందుకు ఇంత బాగుంది చూద్దాము. ఈ నెయ్యిని A2 మిల్క్తో తయారు చేస్తారట, యూజింగ్ ట్రెడిషనల్ బిలోనా ప్రాసెస్. దీని స్మెల్లోనే దీని ప్యూరిటీ తెలుస్తుంది. అండ్ ఇందులో ఉన్న ఈ గ్రెయినీ టెక్స్చర్లో మనకి దీని రియల్నెస్ అండ్ దీని ప్యూరిటీ అయితే ఎంత బాగా అర్థమవుతుందో. దీన్ని టెస్ట్ చేశారంట హెవీ మెటల్స్ అండ్ ఇంప్యూరిటీస్లో. సో ఇది ప్యూర్ మాత్రమే కాదు, సేఫ్ కూడా. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీన్ని తయారు చేసింది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో, మిషన్లలో కాదు. రూరల్ ఉమెన్, చిన్న చిన్న ఇళ్ళల్లో కానివ్వండి, చిన్న ప్లేస్లో కానివ్వండి, మన రూరల్ ఉమెన్ అందరూ కలిసి దీన్ని ప్యూర్గా వాళ్ళ చేత్తో తయారు చేశారు. అందుకే ఇది ఇంత ప్యూర్గా ఉంది. అందుకే ఐ లవ్ అన్వేషణ్ దేశీ కౌ ఘీ. అండ్ యు నో వాట్, ఇది రిచ్ ఇన్ ఒమేగా 3 అండ్ మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది, ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇది కంప్లీట్గా సేఫ్, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అండ్ స్ట్రాంగ్గా కూడా. అంతే కదండి, ఇందులోని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. స్టాప్ ఫియరింగ్ గీ. యాక్చువల్లీ గీ అనేది చెడు, గీ తింటే లావ్ అయిపోతాం, ఇలాంటివన్నీ కూడా మిత్స్ అండి. 1 to 2 స్పూన్స్ ఆఫ్ గీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషలీ నా కిడ్స్కి కూడా. అండ్ నేను కూడా బటర్ కాఫీ తీసుకునేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడు గీ కాఫీ తీసుకుంటున్నాను, ఎందుకంటే దానికంటే కూడా ఇది చాలా మంచిదని చెప్పేసి. గుడ్ గీ కెన్ హెల్ప్ బర్నింగ్ ఫ్యాట్. అవునండి, మన గుడ్ గీ తీసుకుంటే మన ఫ్యాట్ బర్న్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే సూపర్గా హెల్ప్ అయింది. అండ్ మా వాళ్ళకి ఇప్పుడు రియల్ టెస్ట్ అన్నమాట. ఈ నార్మల్ గీకి, ఈ అన్వేషణ్ కౌ గీకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో లుక్లో కూడా. అండ్ ఐఎమ్ రెడీ గైస్, ఆర్ యూ రెడీ? ఆల్వేస్ రెడీ. ఆర్ యూ రెడీ? ఆల్వేస్ రెడీ. ఓకే, సో ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఐటమ్ తెచ్చాను. అండ్ ఇది వచ్చేసి ఇందాక నేను మీకు చూపించిన ఆగి, అండ్ ఇది వచ్చేసి మా ఇంటి నార్మల్ది. సో ఇది ఇప్పుడు టేస్ట్ చూపిద్దాం. ఫస్ట్ ఇది చూపిస్తా, టేస్ట్ ఇట్. ఓకే, అండ్ ఇప్పుడు నీకు ఏంటిది? ఇదేంటిది? ఇదేంటి? నెయ్యి. ఓకే, సో ఇప్పుడు ఒక నెయ్యిని టేస్ట్ చూపించాను కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నెయ్యి. ఈ రెండిట్లో కాస్ట్లీ నెయ్యి ఏది, నార్మల్ నెయ్యి ఏది చెప్పాలి మీరు. ఎలా ఉంది?
బాగుంది, వెరీ నైస్. ఇప్పుడు నువ్వు బాగుందా? ఓకే, అండ్ ఇందాక పెట్టినట్టే పెడతాను. ఇది మన నెయ్యి, ఇది మా ఇంటి నెయ్యి. ఇప్పుడు ఫస్ట్ తిన్నది బాగుందా, సెకండ్ తిన్నది బాగుందా? సెకండ్. నీ కూడా సెకండేనా? అండ్ ఏది కాస్ట్లీ, ఫస్ట్దా సెకండ్దా? సెకండ్. ఏమంటావు? సెకండ్. ఓకే, ఇంకా క్రీమీగా ఉండే బాగుండే. మీరు ఫస్ట్ తిన్నది మన ఇంట్లో రెగ్యులర్గా ఒక అంకుల్ వచ్చి వేసిపోతాడు కదా నెయ్యి, ఆ 400 రూపీస్ నెయ్యి. అండ్ మీరు సెకండ్ టైం తిని బాగుంది, టెక్స్చర్ బాగుంది అది ఇది అన్నారు కదా, అది వచ్చేసి అన్వేషణ్ కౌ ఘీ మేడ్ ఫ్రమ్ A2 మిల్క్. సో బోత్ ఆఫ్ యూ గాట్ 1 point అగైన్. ఎస్, వీళ్ళిద్దరికి నచ్చింది అండ్ నాకు నచ్చింది. అండ్ మీరు ఆల్రెడీ డిఫరెన్స్ చూసారు టెక్స్చర్లో, కలర్లో, స్మెల్లో, అలమాలో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను అన్వేషణ్ దేశీ కౌ ఘీ నా డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ యూనో ఇప్పుడు మ్యాటర్ అంతా కూడా చీప్ ఫుడ్ అయితే లో క్వాలిటీ ఉంటుంది, కాస్ట్లీ ఫుడ్ అయితే బెస్ట్, అలాంటిది ఏం కాదండి. వాట్ మ్యాటర్స్ ఈజ్ క్వాలిటీ, క్వాంటిటీ, హెల్త్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ రివ్యూ ఏంటి అనేది. అండ్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నా కూపన్ కోడ్, ఈ పర్టికులర్ కూపన్ కోడ్ని మీరు వాడి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ఈ కూపన్ కోడ్ని వాడి కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ 5. సో నువ్వు 4 pointsలో ఉన్నావు అంతేనా? నువ్వు 3 pointsలో ఉన్నావు. ఆ ఫస్ట్ 1 point నువ్వు గెలవాలని కోరుకుంటూ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి 40 రూపీస్ అనమాట, పెద్దది కాబట్టి. చిన్నదైతే ఇది ఫస్ట్ ఓపెన్ చేశాను, ఇది నేను ఇప్పుడు తినిపించబోతున్నాను. ఓకే, టేస్ట్ ఇట్ బేబీ. ఓకే, గాట్ ఇట్. తెలిసిందా? ఓకే, నాకేంటో తెలుసు. ఫస్ట్ చీప్, సెకండ్ ఎక్స్పెన్సివ్. నువ్వు సేమ్, ఫస్ట్ చీప్ సెకండ్ ఎక్స్పెన్సివ్. అసలు ఏం చాక్లెట్లు ఇవి? ఫస్ట్ మిల్క్ చాక్లెట్, ఇది హర్షీస్, అదే ఓరియో ఫ్లేవర్డ్ హర్షీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 6 అనమాట. ఇది రౌండ్ 6లో కొంచెం మళ్ళీ హెల్తీగా మారుదాం అనుకున్నాను. బిస్కెట్లు, చాక్లెట్ ఇచ్చి బోర్ కొట్టింది. ఇదేంటో మీకు తెలుసు, ఈ ఫ్రూట్ పేరేంటో కూడా మీకు తెలుసు. ఎవరు కనిపెడతారో లేదో చూద్దాము. ఇంకా ఇందులో చీప్ ఏదో ఎక్స్పెన్సివ్ ఏదో మీ అందరికీ తెలుసు. ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఎక్స్ప్రెషన్ బాగుందా? యాపిల్, బనానా, బనానా, బనానా. ఓకే, ఫస్ట్ది కాస్ట్లీదా, సెకండ్ది కాస్ట్లీదా? ఫస్ట్ కాస్ట్లీ, సెకండ్ చీప్. నువ్వు చెప్పు. నేను సెకండ్ కాస్ట్లీ, ఫస్ట్ చీప్. ఓకే, అండ్ వీడేమన్నాడంటే ఫస్ట్ పెట్టింది కాస్ట్లీ, సెకండ్ పెట్టింది చీప్ అన్నాడు. వీడు ఆపోజిట్ చెప్పాడు. అండ్ ద విన్నర్ ఎవరో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీరు ఓపెన్ చేయండి. చెప్పు. సో ఈ రెండిట్లో ఇది నేను 100 రూపాయలు పెట్టుకుంటే ఇది 10 రూపాయలు పెట్టుకున్నాను. కాకపోతే ఈ దానికి రైట్ ఆన్సర్ నువ్వు ఎలా గెస్ట్ చేసావు? ఎట్లా గెస్ట్ చేసావు? రోజు తింటా, టేస్ట్ తెలుసు, దీని టేస్ట్ ఎలా తెలుస్తుంది? అందుకనే ఇది కాస్ట్లీ అయిపోయిందా? మీది బాలేగా నీకు అందుకే. అవునా? అండ్ నెక్స్ట్ 7th రౌండ్లో మా వాళ్ళకి ఎంతో ఇష్టమైన అనమాట. ఇది మీకు తెలుసు, ఈ బ్రాండ్ కూడా మీకు తెలుసు, నా రైట్ సైడ్ చేతిలో ఉన్నది. సో ఇది వచ్చేసి అరౌండ్ 40 రూపీస్ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి కాస్ట్లీది అనమాట. ఇది వచ్చేసి ఈ బ్రాండ్కి వీళ్ళు వేసిన రేట్ అక్షరాల 160 రూపాయలు. సో ఈ 40 రూపాయలది ఇందులో 10 రూపాయలు అండ్ ఒకటైతే 2 రూపాయలు కూడా వస్తుంది. ఇది మాత్రం ఇదే ప్యాక్లో అమ్ముతారు, చిన్న ప్యాక్లో కూడా అమ్మరు. అండ్ దీని రేట్ కూడా ఫిక్స్ అనమాట, 160 రూపాయలు. ఇప్పుడు వీటిలో వీళ్ళు టేస్ట్ గెస్ట్ చేయగలరా లేదా చూద్దాం. దీన్ని మింగేరు. అవునా? ఇగో సెకండ్ది కూడా పెట్టేసా. వెరీ ఈజీ. ఫస్ట్ది కాస్ట్లీ, కాస్ట్లీ, సెకండ్ది చెప్పానా? సెకండ్ చీప్. అవునా? ఫస్ట్ ఏంటో తెలుసా? ఫస్ట్ ట్రైడెంట్ మింట్, స్పియర్ మింట్, కోల్డ్ మింట్ రెండిట్లో ఉంటుంది. సెకండ్ది ఆర్బిట్, డబ్బాలో వస్తాయి ఆర్బిట్, లేకపోతే ప్యాకెట్లో వస్తాయి ఆర్బిట్. అట్లా కనిపెట్టారు, నేను చుంచి మరి పెట్టాను కదా రెండు. అది టెక్స్చర్ ఒకటి గట్టిగా ఉంటుందో మెత్తగా ఉంటుంది.
ఓహో ఐడియా. ఓ ఇన్ని లాజిక్స్ ఉన్నాయా వీటి లోపల కూడా. టేక్ అవుట్ ద బ్లైండ్ ఫోల్డ్. అండ్ యు బోత్ ఆర్ కరెక్ట్. చెప్పా కదా. అండ్ నెక్స్ట్ రౌండ్. ఇద్దరు రెడీయా? ఆల్వేస్. ఇద్దరు చెవులు మూసుకోండి ఒకసారి. చెవులు కూడా మూసుకోవాలా? నువ్వు కూడా. యాక్చువల్లీ ఎప్పుడు ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది, ఈసారి ప్రాంక్ చేద్దాం, అందుకే నేను తెచ్చాను. ఇదిగోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇదిగోండి ఈ బ్రాండ్ వచ్చేసి కాస్ట్లీ. అండ్ ఇది వచ్చేసి చీప్ బ్రాండ్. ఇది వచ్చేసి అండ్ ఇప్పుడు ఇద్దరికి కాస్ట్లీ ఫుడ్డా చీప్ ఫుడ్డా ఇద్దరు గెస్ట్ చేయాలి. అండ్ ఎస్ ఏందమ్మా ఇది? వాటర్ పక్కన పెట్టుకున్నట్టు. ఇది కాస్ట్లీ. ఇంత కష్టపడ్డావు ఏందమ్మా? ఇది చాలా కాస్ట్లీ కదా. ఇది యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ కారం అన్నమాట. ఇది ప్రాంక్. ఇది గొడ్డు కారం వేసినావా నువ్వు? మరి ఎప్పుడు స్వీట్ గా స్మూత్ గా తింటరా, చాక్లెట్లు తింటరా, ఐస్ క్రీమ్లు తింటరా, అందుకే ఎస్ రివెంజ్ అనమాట. ఇది రివెంజ్. బాగుందా రివెంజ్? మొత్తానికి నా ఈగో సాటిస్ఫై అయింది ఈ రౌండ్తో. తర్వాత ఆడకపోయినా కూడా ఓకే చచ్చిపోతా. ఓకే నెక్స్ట్ రౌండ్. ఇద్దరు ఎంత 5 all ఉన్నారు కదా ప్రస్తుతం. సో ఇప్పుడు 6th పాయింట్, వెరీ క్రూషియల్ పాయింట్. బట్ ఇది చాలా హార్డెస్ట్ రౌండ్ అనమాట ఉన్న వాటి అన్నిట్లోకి. సో అంత కారం తిన్న తర్వాత కొంచెం ఆరోగ్యకరమైన పదార్థాలు ఇద్దామని చెప్పి గుడ్లు తెచ్చాను నేను. అండ్ ఇందులో గుడ్లలో కూడా చీప్ అండ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇదేమో నార్మల్ గా మనం బయట చికెన్ షాప్ లో కొనుక్కుంటాం కదా, 280 రూపీస్కి 30 eggs వస్తాయి, అదనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి కొంచెం కాస్ట్లీయెస్ట్ ఎగ్. అదేంటంటే ఇదిగోండి విటమిన్ D3 ఎగ్, ఆ ఎగ్, ఈ ఎగ్. ఇందులో మల్టీవిటమిన్ ఉన్నాయి, ఇమ్యూనిటీ ఉంది, విటమిన్ A ఉంది, E ఉంది, B12 ఉంది, ఏవేవో ఉన్నాయి అని చెప్పేసి 6 గుడ్లు నాకు 100 రూపాయలకి ఇచ్చాడండి ఇది. అయితే ఇవి రెండిట్లో ఒకటి నాకు మాత్రం తెలుసు. ఇది వచ్చేసి కాస్ట్లీ ఎగ్, ఇది వచ్చేసి నార్మల్ ఎగ్ అనమాట. ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి ఎగ్ తినిపించబోతున్నాను. ఇగో ఇందులోంచి కాస్ట్లీ ఎగ్ ఏది నార్మల్ ఎగ్ ఏది గెస్ చేయాలి. ఓకే అండ్ ఫర్ యూ. ఎగ్ రెడీయా? ఓకే టేస్ట్ ద సెకండ్ ఎగ్. Are you guys ready to tell? ఫస్ట్ రియాన్ ఆన్సర్ చెప్తా. ఫస్ట్ కష్టమైంది మాత్రం పక్కన వాళ్ళకి గుర్తున్నారు. నువ్వా చేసా? ఫస్ట్ కాస్ట్లీ. సెకండ్ది చీప్ అంట, ఫస్ట్ది కాస్ట్లీ అంట. నువ్వు? నేను కూడా అదే అనుకుంటున్నా, కానీ సెకండ్ కాస్ట్లీ ఫస్ట్ చీప్. ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పు. సెకండ్ కాస్ట్లీ ఫస్ట్ చీప్. సెకండ్ది కాస్ట్లీ అంట, ఫస్ట్ది చీప్ అంట. మీ ఇద్దరు అవే ఆన్సర్ల మీద. ఫస్ట్ నేను పెట్టింది 5 రూపాయల గుడ్డు, సెకండ్ నేను పెట్టింది 100 రూపాయల గుడ్డు. దిస్ టైమ్ ద స్పెషల్ ర్యాంక్ గోస్ టు శ్రేయాస్ అండ్ మై ప్రేమ గోస్ టు శ్రీయాన్. 6-5. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ క్రిటికల్ రౌండ్స్ అని చెప్పాను కదండి ఇందాక. గుడ్డులో మీరు చూసారు, కనిపెట్టలేకపోయారు. అలాగే వాళ్ళ ముందు కాకుండా సపరేట్గా వచ్చి కలుపుతున్నాను అనమాట వాటర్. సో ఇవి వచ్చేసి మా నార్మల్ వాటర్ అండ్ ఇవి వచ్చేసి ఎక్స్పెన్సివ్ వాటర్. నార్మల్ వాటర్ అంటే ఇంట్లో ఫ్రీగా వచ్చాయి, బట్ ఎక్స్పెన్సివ్ వాటర్ ఇదిగోండి. ఈ ఒక్క బాటిల్ 100 రూపీస్ అంట. వాటర్ ఇది కూడా. ఇది ఎందుకు 100 రూపీస్? న్యాచురల్ మినరల్ వాటర్. ఇవి ఎందుకు కాస్ట్లీ ఇప్పుడు తేల్చుకుందాం. మా వాళ్ళు నార్మల్ వాటర్కి కాస్ట్లీ వాటర్కి డిఫరెన్స్ కనిపెడతారా లేదా చూద్దాం. ఇదిగోండి ఈ 2 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బాటిల్స్ తీసుకున్నాను నేను. కాస్ట్లీ వాటర్ని 100 రూపాయల వాటర్ని ఇందులో పోస్తున్నా. ఓకే లెట్స్ టెస్ట్ బోత్ ఆఫ్ దెమ్. చీస్. ఈ పర్టికులర్ రౌండ్కి మీకు బ్లైండ్ ఫోల్డ్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే నేను తీసుకొచ్చాను కాస్ట్లీ వాటర్ వర్సెస్ చీప్ వాటర్. ఇందులో కాస్ట్లీ ఏదో, నార్మల్ వాటర్ ఏదో మా ఆడియన్స్కి తెలుసు, మీరు కనిపెట్టాలి. అంటే చీప్ వాటర్ అంటే మోరీల వాటర్ అనమాట, కాస్ట్లీ వాటర్ అంటే ఇంట్లో ఫిల్టర్లో పట్టిన వాటర్. మరి చీప్ వాటర్ ఎక్కడి నుంచి దేని నేను?
ఇప్పుడు నువ్వు మోరీ వాటర్, నిజంగా ఫిల్టర్ వాటర్. చెప్పేసిన మోరీ ఊరికే అట్లా అన్న. వాటర్ క్లీన్ చేసినావా? ఆబ్వియస్లీ. ఫిల్టర్ వాటర్, మోరీ వాటర్. అర్థమైపోయింది. నువ్వే ఫస్ట్. ఇది చీప్, ఇది కాస్ట్లీ. నేను ఆపోజిట్ చెప్తా వాడికి. ఆపోజిటా? నువ్వేం చెప్పావు? ఇది చీప్, ఇది కాస్ట్లీయా? ఎట్లా? హౌ? ఫస్ట్ ఈ గ్లాస్ ని చూస్తే ఇది ఇంకా బాగుంది. సెకండ్ ఇక్కడ కింద ఇది చూడు, ఇంకా దీనికి లేదు. ఏది ఉంది కింద? అండ్ ఇప్పుడు శ్రేయాన్ చెప్పాడు ఇవి కాస్ట్లీ, ఇవి చీప్ అని. శ్రేయాస్ చెప్పాడు ఇవి కాస్ట్లీ, ఇవి చీప్ అని. అండ్ ద క్లియర్ విన్నర్ ఆఫ్ దిస్ రౌండ్ గోస్ టు వీడు ఆనందం చూడండి అసలు. ఇప్పుడు మళ్ళీ 7-all అయిపోయారు మీరు. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇది కూడా కొంచెం కష్టంగా కనిపెట్టాలని చెప్పి నేను కష్టంగా తెచ్చాను అనమాట. ఒకటి 20 రూపాయల ఫ్రూటీ, ఒకటి 115 రూపాయల ట్రాపికోనా. సో ఇవి రెండిట్లో మాల్ డిఫరెన్స్ కనిపెట్టారు లేదా చూద్దాం. ఇది రెండు ఒకటే క్లాసుల్లోకి వస్తున్నాను అనమాట నేను. ఓకే, మీకు డిఫరెన్స్ తెలియడం కోసం మార్చేస్తాను క్లాస్, ఎంతకైనా మంచిది. అండ్ ఈ గ్లాస్లో ఉన్నది ట్రాపికోనా, ఈ గ్లాస్లో ఉన్నది ఫ్రూటీ. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి దీన్ని కూడా బ్లైండ్ ఫోల్డ్ అక్కర్లేదు, ఎందుకంటే ఒక దాంట్లో ఉంది మ్యాంగో ఫ్రూటీ, ఒక దాంట్లో ఉంది మ్యాంగో ఫ్రూటీ. రెండు మ్యాంగో ఫ్రూటీ. ఇందులో పెద్ద మ్యాంగో ఫ్రూటీ, ఇందులో చిన్న మ్యాంగో ఫ్రూటీ. ఇందులో మ్యాంగో ఫ్రూటీలో వచ్చేసి ఇందులో ఇదనమాట. స్మెల్ వాళ్ళనే తెలిసిపోయింది అనుకో. ఈజీ. అంతే ఈజీయా? That's good, bro. ఈజీ. ఎంత సైంటిస్ట్ అయిపోయాడు. ఓకే, నేను చెప్పాలా ఫస్ట్? ఓకే చెప్పండి, కాస్ట్లీ ఏది? ఇది కాస్ట్లీ. నువ్వు చెప్పు. అని అనుకుంటున్నా. ఇది అమ్మా కాస్ట్లీ కాదు, ఇది ఫ్రూటీ, ఇది వేరే ఫ్రూటీ. ఎవరు చెప్పు? కాస్ట్లీ ఏది, చీప్ ఏది? కాస్ట్లీ ఇది కాస్ట్లీ, ఇది చీప్. అమ్మ నేను పెట్టమ్మా, ఇది నువ్వు రష్ణ అనేది కలుపుకుంటావు. ఓకే, ఇది కాస్ట్లీ, ఇది చీప్. అండ్ ఈ రౌండ్లో ద మార్క్స్ గోస్ టు నేను చేయబెట్ట. ఓ నిజంగానే ఎలా కనిపెట్టావు? అవురా, ఇంత మంచి గెస్ చేసావు నువ్వు. ఇప్పుడు లీడింగ్ లో ఉన్నాడు శ్రీయాన్. అండ్ నెక్స్ట్ మీకు ఇష్టమైన రౌండ్ రా. ఇదిగోండి నెక్స్ట్ రౌండ్. సో రెండు ఆల్మోస్ట్ లోపల ఒకటే ఫ్లేవర్స్ ఉంటాయి, కాకపోతే ఇదంతా కాస్ట్లీ ఎందుకో, ఇది చీప్ ఎందుకో నాకు తెలీదు. ఇది 20 రూపాయలకి సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు దీని రేట్ ఎంత ఉంటుందో, ఎందుకంటే నేను మర్చిపోయాను చెప్పడానికి, చూసి చెప్తాను ఒక నిమిషం. 70-80 రూపాయలు ఏమో ఉంటుంది అనుకుంటా. సో 10 రూపాయలకి 70-80 రూపాయలకి టేస్ట్లో వీళ్ళు ఏమైనా డిఫరెన్స్ కనిపెట్టగలరా లేదా చూద్దాం. అండ్ ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్, చక్కని బ్లైండ్ ఫోల్డ్ ప్లీజ్. చిక్కని బ్లైండ్ ఫోల్డ్. తీసేకు ఇది ఇద్దాం. రిమ్ వరిచి ఇది కూడా. ఓకే గాయస్, అండ్ ఇప్పుడు నేను వీళ్ళకి ఇది ఇవ్వబోతున్నాను అనమాట. ఓకే గాయస్, ఇప్పుడు నేను తినిపిస్తున్నా, అదేంటో అది కాస్ట్లీదా చీప్దా చెప్పాలి. రెడీ? చాక్లెట్ ఇది. మళ్ళీ నాకు ఫస్ట్ ఇప్పుడు నేను తినిపిస్తున్నాను ఇది. నాకు ఇది ఏంటో కూడా తెలుసు, నాకు ఆన్సర్ కూడా తెలుసు. పట్టుకో. నేను బెటర్ అయితే నా సెకండ్ ఎక్స్పెన్సివ్ ఇది కాదు, నేను తీసేస్తా ఫస్ట్ ఎక్స్పెన్సివ్. రెండు అబద్ధాలే. ఓకే గాయస్, అండ్ ఆర్ యూ ఫిక్స్డ్? ఫస్ట్. ఓకే, ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్ చేయండి. చాక్లెట్ నేను నీకు తినిపించింది మార్స్ అండ్ 5 స్టార్, రెండు ఒకే జాతికి చెందినవి లోపల మేకింగ్లో. ఇది కాస్ట్లీ, ఇది చీప్. కానీ నేను ఫస్ట్ తినిపించింది
ఇదే ఫస్ట్ తినిపించింది ఏంటంటే కాస్ట్లీది. ఇంకా లాస్ట్ 2 రౌండ్లు ఉన్నాయి. ఈ 2 రౌండ్లలో మీ ఇద్దరిలో విన్నర్ ఎవరో డిసైడ్ అవుతుంది. ఓకేనా? 500 ఎవరికి రాబోతున్నాయో డిసైడ్ అవుద్ది. లాస్ట్ 2 రౌండ్స్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మా వాడి ఫేవరెట్ అయిన ఇదన్నమాట. ఫేవరెట్ అంటున్నావు. అన్ని మీకు ఫేవరెట్సే తెచ్చా సమ్మర్ హాలిడేస్లో, పోనీలే కదా అని చెప్పేసి. అండ్ దిస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, వేరాజ్ దిస్ ఈస్ ఓన్లీ 100 రూపీస్ ఫర్ ఫుల్ బాక్స్. అందులో కూడా 7 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 97 రూపాయలకి ఇది ఇచ్చాడు. వేరాజ్ దీనికి మాత్రం ఎంత 170. అయ్యో ఎక్కడుంది కనిపించట్లే. 190 రూపాయలు తీసుకోండి. దీంట్లో ఉన్నాయి 10 స్టిక్కులు. వామ్మో, దీంట్లో అయితే ఎక్కువ స్టిక్కులు ఉన్నాయి. దీంట్లో 100 దాకా ఉన్నాయి స్టిక్కులు. సరే ఓకే. శ్రియాన్ ఫేవరెట్ శ్రియాన్. దిస్ ఇస్ ద స్టిక్, దిస్ ఇస్ ద స్టిక్, కాస్ట్లీ స్టిక్, చీప్ స్టిక్. లెట్స్ ఫైండ్ అవుట్. ఫస్ట్ శ్రియాన్ కి తినిపి. ఓకే శ్రియాన్. అయ్యో భయపడ్డా. అయ్యో. అండ్ సెకండ్ స్టిక్, థర్డ్ స్టిక్. అట్లనే హోల్డ్ యువర్ ఆన్సర్. అండ్ యూ. ఫస్ట్ స్టిక్. కట్. నాకు తెలుసు ఆన్సర్. నాకు ఫస్ట్ దే నచ్చింది, బట్ ఐ నో ది ఆన్సర్. ఓకే, ఎవరు చెప్తున్నారు ఫస్ట్ ఆన్సర్? నాకు. నేను. ఓకే చెప్పు. సెకండ్ మోర్ ఎక్స్పెన్సివ్. సరే చెప్పు. నేను అదే అన్నా. నువ్వేమన్నావు? సెకండ్ ఎక్స్పెన్సివ్, ఫస్ట్ చీప్. ఇద్దరు అదే అన్నారా? ఇద్దరు ఓపెన్ చేయండి. ఫస్ట్ ది వేఫర్స్, సెకండ్ ది పాకీ స్టిక్స్. ఓకే, బట్ రెండిట్లో ఏంటి డిఫరెన్స్? ఒకటేలాగా ఉన్నాయి టేస్ట్. ఇదే బాగుంటుంది. అవును, అదే బాగుంటుంది. మరి ఏదో 190 రూపాయలు పెట్టి అది కొన్నాను నేను. ఛాలెంజ్ కోసం. మరి ఎప్పుడు నన్ను ఏ షాప్కి వెళ్ళినా ఇదే అడుగుతారు కదా మీరు, 190 రూపాయలు. నేను కూడా అడగను. అండ్ ఈ రౌండ్ విన్నర్స్ వచ్చేసి ఇద్దరు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక రౌండ్ ఉంది. ఆ రౌండ్ ని బట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిలో విన్నర్స్ ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ ద డే. విన్నర్స్ ని డిసైడ్ చేసే రౌండ్. ఇద్దరు ఈక్వల్ లో ఉన్నారు కాబట్టి మార్క్స్. అండ్ ఇవి రెండు వచ్చేసి వీళ్ళ ఫేవరెట్ చాక్లెట్స్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా ఫేవరెట్, ఇది వీళ్ళ ఫేవరెట్. బట్ రెండిట్లోకి నాకు డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇదే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే 1-2 రూపాయలే. ఇది వచ్చేసి ఒకటి చిన్నది అయితే 50 రూపాయలు, ఇది వచ్చేసి 75 రూపాయలు, 99 రూపాయలు. సారీ, దిస్ రిటర్న్ as 99 rupees. Why this is 99 rupees and this is 2 rupees? I didn't understand. But both taste the same. Let's find out what did they like more. Okay. అండ్ మామూలుకి ఇప్పటి నుంచి నేను అందులోనే వచ్చే తక్కువ రకం స్వీట్సే ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఇద్దాం అనుకోవట్లేదు. ఓన్లీ సండేసే జంక్ ఫుడ్. అబ్బా, మీరు కూడా మీ పిల్లలకి ఓన్లీ సండేస్ మాత్రమే జంక్ ఫుడ్ ఇవ్వండి. సో ఇది తినిపిస్తున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ చాక్లెట్ ఎవరికి కావాలి? శ్రియాన్. ఇగో శ్రియాన్. అంత వద్దా? ఎట్లుంది? ఓకే, ఈ రెండిట్లో ఫస్ట్ తిని పెట్టింది కాస్ట్లీనా, సెకండ్ తిని పెట్టింది కాస్ట్లీ? ఏం మాట్లాడుతున్నారా? సెకండ్ ది కాస్ట్లీ. సెకండ్ ఏంటి నువ్వు తిన్నది? నాకు కూడా తెలియదమ్మా. ఫస్ట్ ఏంటో తిన్నది? ఓకే, బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్. మీరు ఫస్ట్ తిన్నది కిసెస్, కాస్ట్లీ. అండ్ సెకండ్ తిన్నది షార్ట్స్, 2 rupees. ఈ ఒక్క మాట విన్న తర్వాత శ్రేయాస్ 2 చేతులు జోబులో పెట్టుకొని బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అండ్ ఫైనల్ విన్నర్ ఆఫ్ ద షో వచ్చేసి సతిన్ శ్రియాన్. సాయి శ్రియాన్ యాట మర్యాదగా ఆయనకు వచ్చిన 500ని మమ్మీకి ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. మా గోల్ ఇట్లానే నడుస్తూ ఉంటుంది. మీరు మాత్రం ఇలా జంక్ ఫుడ్ ఇంట్లో ఎంకరేజ్ చేయకండి. నేను ఏదో సమ్మర్ కోసం ఛాలెంజ్ కోసం చేశాను అంతే. జస్ట్ వాళ్ళ ల్యాప్టాప్ల నుంచి బయటకు తీసుకురావడానికి. ఈ ఛాలెంజ్ చేస్తే 3 days ల్యాప్టాప్ ఫోన్ వాడనని నాకు ప్రామిస్ చేశారు కాబట్టి ఈ ఛాలెంజ్ చేశాను. కానీ 500 ఇవ్వడానికి కాదు, 500 మొత్తానికి నాకే. బాయ్ బాయ్.